అందరికీ వందనాలు. సలాం అలైకుం, నమస్తే. అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. లోకములో పుట్టిన వారము ప్రతి వారం కూడా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు తెలుసా? ఈ లోకము వ్యర్థమైన లోకము, ఈ లోకము పాపమైన లోకము. ఈ లోకానికి పట్టి మనం నడవకూడదు. దేవుడు పట్టి నడవండి. దేవుడితో సవాసం చేయండి, దేవుడితోనే మాట్లాడండి, దేవుడితోనే ప్రార్థించండి, దేవుడితోనే కలిసి జీవించండి. పరలోకం రాజ్యము ఉంటుందంట. మనకి ఏమనుంటుంది? పరలోకం రాజ్యము మనకు దేవుడు ఇస్తాడు. మనం ఏం చేస్తున్నాము? పరలోకం రాజ్యం మనకు అవసరం లేదు, కానీ నరకంలో పడాలని చూస్తున్నాం. పరలోకం రాజ్యము మనకు అవసరం లేదు, మనం నరకంలో పడితే మనకు మంచిగా ఉంటుంది అని చాలామంది పాపమైన పనులే చేస్తున్నారు. అక్కడ నరకం ఉందని ఎవరు చూశారు? అక్కడ పరలోకం ఉందని ఎవరు చూశారు? ఎవరైనా చూశారా? మీరు చెప్పొచ్చారా? మీరు పోయి వచ్చారా? మాకు చెప్పటానికి అనేవాళ్ళు కూడా ఉన్నారు. కానీ చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ లోకము చాలా పాపమైనది. చాలా జాగ్రత్తగా ఉండి దేవుడితోనే సమాధానం, ప్రేమతో ఉండండి. అందరి కొరకు ప్రార్థన చేద్దాం. మహాదేవ, మీకే వందనాలు, మీకే స్తోత్రాలు. తండ్రి, గొప్ప దేవుడివయ్యా యెహోవా, మీ చిత్తంలోనే ప్రతి వారిని నడిపించండి, మీ మార్గంలో నడిపించండి. మీ యాత్ర ముగించిన వారికి పరలోకం రాజ్యం ఇవ్వండి. వారు చేసిన అయ్యా తప్పులుంటే క్షమించి, అయ్యా మీరే నాయన పరలోకం రాజ్యము యాత్ర ముగించటానికి కూడా మీ యాత్రలోనే వాళ్ళకు మార్గంలో తీసుకెళ్ళి వాళ్ళకు మీ దగ్గరనే అయా ఇంత చోటు ఇవ్వండి, ఆశీర్వదించండి, ఘనపరచండి. ప్రతి వారిని దీవించండి నాయన, సహాయము దయచేయండి. యేసు నామములోనే అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు. యేసు నామములో సలాం అలైకుం, నమస్తే. అందరూ బాగుండాలని కోరుకుంటున్నాం. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాం.